ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. నేనైతే వరలక్ష్మి వ్రతంకి కలిసి అవి ఏం పెట్టలేదండి. నార్మల్గా పూజ చేసుకున్నాను. ఇదైతే ఆ లక్కీ వాళ్ళకి రాఖీ కొందామని చెప్పి గోల్డ్ షాప్కి వెళ్ళాను అనమాట. ఆ గోల్డ్ షాప్లో నాకు ఈ నెక్లెస్ చాలా బాగా నచ్చింది, అందుకే ట్రై చేశాను. కానీ అక్కడ ఉండే గోల్డ్ కలెక్షన్లో అదే హైయెస్ట్ మేకింగ్ ఛార్జెస్ అంట, చాలా ఎక్కువ. 34% అంట. ఏదో అపూర్వ కలెక్షన్స్ అంట, చాలా ఎక్కువ. కానీ నాకు బాగా నచ్చింది, అందుకని ఒకసారి పెట్టుకొని చూశాను. ఆ 2 సెట్స్ బాగా నచ్చాయన్నమాట. ఇంకైతే రాఖీలు చూద్దామని మేడపైకి వచ్చాము, చూస్తున్నాము. ఏం నచ్చలేదండి. వీళ్ళైతే పక్క రోజు బయలుదేరుతున్నారనమాట ఊరికి. చాలా షోరూమ్స్ తిరిగాం రాఖీల కోసం, కానీ నాకు అక్కడ ఏం నచ్చలేదు. ఇంక సరే మా వారికి చెప్పాను, మన సైడ్ బాగా దొరుకుతాయి, 1 డే టైం ఉంటుంది కదా, వెళ్ళిన తర్వాత తీసుకోమని చెప్పాను. ఇంక సరే అన్నారు. నేనైతే వాళ్ళ కోసం పూరి చేశాను పొద్దున్న. ఇంకా శ్రావణి 3:30కి వాళ్ళతో పాటు అక్కడ జాయిన్ అవుతుంది అనమాట. అందుకని లంచ్కి కూడా కొన్ని పూరీలు ఫ్రూట్స్ పెట్టేశాను. మార్నింగ్ 8 o'clock అనమాట వీళ్ళు బయలుదేరుతున్నారు. ఇంకా ఆ టైంకి ఇంకా అవే పెట్టేశాను, ఎందుకంటే శ్రావణి తీసుకొస్తుంది కదా ఫుడ్ అని చెప్పి. నేనైతే ఆ పూరీలు కర్రీ ఎక్స్ట్రా పెట్టాను అనమాట. ఇంట్లో తినేసి బయలుదేరిపోయారు. ఇంకా నేనైతే వెళ్ళలేదండి వీళ్ళతో పాటు. నాకు అస్సలు లీవ్స్ ఇవ్వలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ అన్ని లీవ్స్ వాడేశాను. జాయిన్ అయ్యి 2 months కూడా అవ్వకుండానే నేనైతే చాలా లీవ్స్, ఆల్మోస్ట్ 10 to 11 లీవ్స్ పెట్టేశాను అనమాట. కొంచెం హెల్త్ బాగాలేదని, ఆద్యకి బాగాలేదని, ఇంకా మా వారికి ఏదో ల్యాబ్ ఉందని చెప్పి పాపను చూసుకోవడానికి, అలాగే చాలా లీవ్స్ పెట్టేశాను. ఇంక అందుకని వాళ్ళు ప్రొబేషన్లో ఇన్ని లీవ్స్ పెట్టకూడదని చెప్పారు. ఇంక సరే ఇంక జాబ్ పీకేస్తారని చెప్పి ఇంక నేనైతే వెళ్ళలేదన్నమాట. కానీ ఖచ్చితంగా వెళ్ళాలి ఈసారి ఎప్పుడైనా కుదిరినప్పుడు. చాలా రోజులు అయిపోయింది. వీళ్ళైతే వెళ్తున్నారు రాఖీ కట్టడానికి. మా ఆయన రాఖీ కట్టించుకోవడానికి, మా పాప ఏమొచ్చి వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్తున్నారు. నాతో పాటు ఇంక మావయ్య ఉన్నారు కదా అని చెప్పి తోడుగా ఇంక మా ఆయన కూడా పాపను తీసుకొని వెళ్తున్నారు అనమాట. ఇంక వీళ్ళైతే ఒక 1 week వరకు వెళ్ళేప్పుడు 4 days అని చెప్పాడు, కానీ వెళ్ళాక 1 week అని చెప్పి ఫోన్ చేస్తున్నాడు. ఇంకేం చేస్తామండి. ఇంక వెళ్ళిన తర్వాత అంతే. ఇంక మా ఆయనకి ఇంక అసలు చాలా ఇష్టం వైజాగ్ అంటే. ఇంక ఇప్పుడే కొంచెం టైం దొరికింది కదా, ఇంక టైం స్పెండ్ చేస్తున్నాడు బాగా. నేనైతే మధ్యాహ్నం ఇంక బాగా బోర్ కొడుతుంటే ఆంటీని పిలిచాను అనమాట. జయచంద్రన్లో షాపింగ్కి వెళ్దామని చెప్పి ఆంటీ చెప్పారు. టీ నగర్లో చాలా ఆఫర్స్ పెట్టారంట, ఆడి సేల్ నడుస్తుందంట. వాళ్ళ చెల్లెళ్ళు వెళ్ళారంట, మనం కూడా వెళ్దామని పిలిచారు. సరే అని మేమైతే ఆంటీ, నేను, మా ఓనర్ ఆంటీ అనమాట, మా హౌస్ ఓనరు, నేను కలిపి టీ నగర్కి వెళ్తున్నాం అనమాట. అంటే నాకేం పెద్దగా తెలీదు, ఆంటీ వాళ్ళు ఇక్కడే కాబట్టి ఆంటీకి బాగా తెలుసు. ఇంకా నేనైతే ఆంటీ నేను కలిసి షాపింగ్కి వెళ్ళాము. ఆంటీ అయితే పాండీ బజార్, ఇది చాలా తక్కువ ఉన్నాయండి ప్రైజెస్ అయితే. బ్యాంగిల్స్ అయితే చాలా చీప్ ఉన్నాయండి. అవన్నీ 50 రూపీస్ 100 రూపీస్ లోపల ఉన్నాయి. అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి కలెక్షన్స్. కుందన్స్ వచ్చి మంచి మంచి బ్యాంగిల్స్ కూడా సెట్ 200 300 అలా ఉన్నాయి. మన సైడ్ అయితే కొంచెం ఎక్కువే ఉంటాయి, డబుల్ ప్రైస్ ఉంటాయి అనిపించింది నాకు. అంటే నాకు వీటి గురించి పెద్దగా తెలియదు, కానీ నేను పెద్దగా కొనను. కానీ వేరే వాళ్ళు కొన్నప్పుడు ప్రైజెస్ అడుగుతాం కదా, అప్పుడు అలా తెలుసు అనమాట. కొంచెం ఎక్కువ అనిపించినాయి, కానీ 290 కుందన్స్ క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది నాకు. యాక్చువల్గా ఒక సెట్ కూడా తీసుకుందాం అనుకున్నాను, కానీ నేను బడ్జెట్, ఇంకా బట్టల కోసం వెళ్ళాం కదా, ఇంక మళ్ళీ అవి తక్కువైపోతాయి అని చెప్పి, ఈ బజార్ ఇక్కడే ఉంటుంది కదా, మళ్ళీ ఇంకెప్పుడన్నా వద్దామని చెప్పి జస్ట్ చూశాను అనమాట. ఇంకా ఆంటీతో వెళ్ళాను కదా, ఆంటీ లోకల్లో వాళ్ళు కాబట్టి ఆంటీకి అన్నీ బాగా తెలుస్తాయి ఎక్కడ ఏముంటాయని. మాకైతే ఇంత అవగాహన లేదనమాట. ఆంటీ అయితే మొత్తం చూపించారు. ఇంక టీ నగర్లో ఇక్కడ అవి దొరుకుతాయి, అక్కడ అవి దొరుకుతాయి అని అన్నీ చూపిస్తున్నారు అనమాట. ఈ జయచంద్రన్ టెక్స్టైల్స్ అని కనిపిస్తుంది కదండి, అక్కడికే వెళ్ళాము. అసలు మీరు నమ్మరండి, ప్రైజెస్ మాత్రం ఎంత తక్కువ అంటే ఇంకా అసలు అంత తక్కువ. అంటే నార్మల్గా బట్టలన్నీ కొంచెం రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. ఆఫర్లో పెట్టిన బట్టలు మాత్రం ఇంకా అసలు చాలా తక్కువ. ఈ ఫ్రాక్ చూసారా, అసలు ఎంత బాగుందో. అసలు 1 year బిలో బేబీస్కి చాలా బాగుంటుంది. 3000 ఉంది ప్రైస్ కూడా, చాలా సూపర్ ఉంది. అసలు నాకు భలే నచ్చింది. మా పాప సైజు ఉందేమో అని ఎతికాను, కానీ ఎక్కడ కనిపించలేదు. కానీ అసలు ఎంత ఎక్సలెంట్గా, నాకు భలే నచ్చింది, చూడగానే నచ్చింది. ఇది కూడా పర్లేదు అనిపించింది, కానీ ఆ రెడ్ది మాత్రం చాలా బాగా నచ్చింది. కానీ ఇంక ఇప్పుడు ఎవరు లేరు, అందరు పెద్దోళ్ళు అయిపోయారు, ఇంకా అందువల్ల తీసుకోలేదన్నమాట. ఇక్కడ ఆంటీ చూడండి ఎతుకుతున్నారు, అక్కడ కుప్పలు కుప్పలు పోసేసారు కదండి, అవన్నీ టాప్స్ అనమాట.
పిల్లల బట్టలు, టాప్స్ అన్నీ కుప్పలు కుప్పలు అలాగా వేసేసారు. మనం ఏరుకోవాలన్నమాట. మంచివన్నీ ఎతుక్కోవాలి. ఇవైతే టాప్స్ సెట్స్ అన్నమాట. కుర్తీ సెట్స్ చాలా బాగున్నాయండి. 1300, 1500 ఆ రేంజ్‌లో ఉన్నాయి. చాలా బాగున్నాయి. నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చిందండి. అసలు 4800 అంట. అసలు నాకెందుకో ఆ శారీ ఇంక వదలబుద్ధేయలేదు. అదే 2000 బిలో గనుక అయ్యుంటే అసలు ఆలోచించకుండా తీసేసుకునేదాన్ని. 4000 కాబట్టి మా వారు రాలేదు. మా వారు వచ్చుంటే క్రెడిట్ కార్డ్ గోకేసేదాన్ని ఖచ్చితంగా. నాకు ఈ శారీ కూడా చాలా బాగా నచ్చిందండి. ఇది కూడా 2900 అంట. నాకెందుకో నేను ఏ చీర పట్టుకున్నా 4000, 3000 ఉన్నాయి. ఇవైతే నేను తీసుకున్న బట్టలండి. ఈ సెట్ ఎంత ఉంటదో మీరే చెప్పండి. నేనే ప్రైస్ చెప్పేస్తున్నాను ఇక్కడ. 398 రూపీస్ పడిందండి ఆ సెట్. ప్యాంటు, టాపు. ఇది అయితే 698 రూపీస్ పడింది. ఇది కొంచెం క్వాలిటీ కొంచెం దానికన్నా బెటర్‌గా ఉందన్నమాట. ఇదైతే 698 రూపీస్ పడింది. ముందు కొంచెం వర్క్ వచ్చింది. ఈ డ్రెస్ చూడండి అసలు డిజైనర్ పీస్ లాగుంది కదా! అసలు ఇదైతే 698 రూపీసా? అంటే మీకు బిల్లు కూడా లాస్ట్‌లో పెట్టానండి. 600 లోపే. పెద్ద కాస్ట్ ఎక్కువ కాదు. ఇదైతే 360 రూపీస్ అండి. బిల్ ట్యాగ్ కూడా ఉంది చూడండి. అసలు 360 రూపీస్. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి అసలు. ఫుల్ లెంత్ టాప్ వచ్చేస్తుంది. అసలు గుచ్చుకోవట్లేదు. చాలా కంఫర్టబుల్‌గా ఉంది. ఇది కూడా నాకు ఫేవరెట్ అన్నమాట ఈ డ్రెస్ అయితే. 360 రూపీస్ అండి. ఇది కూడా కుర్తా సెట్టే. చూసారా చిన్న వర్క్ కూడా వచ్చింది. చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. మళ్ళీ వచ్చేమో ప్యాంట్ ఏమో వచ్చి ఇలా ఇచ్చారు చెక్స్ లాగా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మాత్రం అన్నిటికంటే బాగా నచ్చింది ఇది. ఇదైతే డైలీ వేర్‌కి ఉంటది కదా అని తెచ్చుకున్నాను. ఇదైతే 298 రూపీస్ పడిందండి. టాప్, ప్యాంట్ కలిపి. చాలా రీజనబుల్‌గా ఉన్నాయండి అక్కడ మాత్రం. కాకపోతే మనం ఎతుక్కోవాలి. దానికి చాలా టైం పట్టేసింది. అంటే ఇంక వాటిలో అన్నీ ఏసి పెట్టేసారు. మనం ఎతుక్కొని తీసుకోవాలన్నమాట. ఇదైతే మీరు నమ్మరు 61 రూపీస్ అండి ఇది. వాళ్ళు ఏం చేశారంటే ప్యాంటు, టాప్ మిస్ అయ్యి ఉంటాయి కదా! అలాగ అమ్మేశారన్నమాట. మిస్సింగ్ ఐటెమ్స్ అన్నీ ఇలాగ అమ్మేశారు. ఇది చూసారా చున్నీలు అసలు ఇవన్నీ కలిపి నాకు 80 రూపీస్ ఏమో పడినాయి అంతే. ఇదిగోండి బిల్లు కూడా చూపిస్తుంది చూడండి. 298 రూపీస్, 684 అది 2 పీసెస్ అన్నమాట. ఒక పీస్ ఏమో వచ్చి 598, ఒక పీస్ 663 అంటే ఇంక చాలా తక్కువ చాలా రీజనబుల్‌గా పడ్డాయండి ప్రైజెస్ అయితే మాత్రం. అసలు ఎంత తక్కువ అంటే ఇంక అంత తక్కువ పడ్డాయి. చూస్తున్నారు కదా ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ కదండీ. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.